అనగనగా ఒక గ్రామంలో పచ్చని కొండల మధ్య రాహుల్ అనే కుర్రవాడు గ్రామస్తుల గొర్రెలను కాపాడే బాధ్యతను తీసుకున్నాడు. అతని పని గొర్రెలను మేపుతూ వాటిని తోడేలు దాడి నుండి రక్షించడం. కాని రాహుల్ తన పని నిస్సారంగా అనిపించుకుని ఎప్పుడూ సరదా కోసం ఆశించాడు. ఒకరోజు సరదాగా ఉండాలని అనుకుని ఒక కొంటెగా ఆలోచన చేశాడు. పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చి మా గొర్రెలను తింటోంది అని పరిగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళాడు. గ్రామస్తులు భయపడుతూ చేతిలో కర్రలతో సహాయం చేసేందుకు వెళ్లారు. కాని కొండపైకి చేరుకోగానే పులి కనిపించలేదు. గొర్రెలు ప్రశాంతంగా మేపుకుంటున్నాయి. గ్రామస్తుల కలవరాన్ని చూసి రాహుల్ నవ్వుకుంటూ, నాకు మీతో సరదాగా ఆడుకోవాలనిపించింది అన్నాడు. గ్రామస్తులు కోపంగా, ఇలాంటివి మళ్ళీ చేయకు అని హెచ్చరించారు. కొన్ని రోజులకు రాహుల్ మళ్ళీ ఆ ఆటను ఆడాలని అనుకున్నాడు. పులి, పులి, దయచేసి మాకు సహాయం చేయండి అని అరుచుకుంటూ గ్రామస్తుల దగ్గరకు పరుగెత్తాడు. గ్రామస్తులు తిరిగి నమ్మి కొండపైకి వచ్చారు. కాని అక్కడ కూడా పులి లేకపోవడం చూసి వారు రాహుల్పై మరింత కోపం పట్టారు. ఎప్పుడూ అబద్ధం చెప్పడం మానుకో, లేదంటే నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరు అని వారన్నారు. కొన్ని రోజుల తరువాత సాయంత్రం సమయంలో రాహుల్ ఆకుల కదలికను చూశాడు. అతని కలవరానికి నిజంగా ఒక పులి బయలుదేరి గొర్రెలపై దాడి చేసింది. భయంతో రాహుల్, పులి, పులి, దయచేసి నాకు సహాయం చేయండి అని అరచాడు. కాని ఈసారి గ్రామస్తులు అతనిని పట్టించుకోలేదు. అది మరొక అబద్ధమని అనుకున్నారు. పులి గొర్రెలపై దాడి చేసింది మరియు రాహుల్ చాలా గొర్రెలను కోల్పోయి చూసి నిస్సహాయంగా ఉన్నాడు. పులి గొర్రెలపై దాడి చేసింది మరియు రాహుల్ చాలా గొర్రెలను కోల్పోయి చూసి నిస్సహాయంగా ఉన్నాడు. రాహుల్ గ్రామానికి తిరిగి వెళ్లి బాధతో అంగీకరించాడు. నన్ను క్షమించండి, నేను ముందుగా అబద్ధాలు చెప్పాను. అందుకే పులి నిజంగా వచ్చినప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. గ్రామస్తులు అతనిని క్షమించి, నమ్మకం అద్దం లాంటిది, ఒకసారి పగిలిన తరువాత దాన్ని సరిచేయడం కష్టం. ఎప్పుడూ నిజం చెప్పు అని చెప్పారు. అప్పటినుండి రాహుల్ ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకుని తన నమ్మకాన్ని తిరిగి పొందడానికి కృషి చేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎల్లప్పుడూ నిజం చెప్పండి, ఎందుకంటే అబద్ధం నమ్మకం కోల్పోవడానికి మరియు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.